హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. సో ఈ రోజు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గురించి చాలా లిస్ట్ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, కంటెస్టెంట్స్ లిస్ట్. సో ఆ లిస్ట్లో ఎవరున్నారు, ఎవరికి వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయంటూ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దట్ వీడియోని లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి బంచిక్ బబ్లు అనమాట. సో ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అయిన అటువంటి పర్సన్ అనమాట. సో ఇతన్ని బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అయ్యారు. ఇక నెక్స్ట్ హీరో కేటగిరీ నుంచి రాజ్ తరుణ్. సో మనకి లాస్ట్ టైం సూట్ కేసు తీసుకునే హౌస్లో కూడా వచ్చారు. అల్లం తో పాటు రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి సోనియా సింగ్ అనమాట. సో సోనియా సింగ్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి హేమ. సో ఈమె నాకు తెలిసి రాకపోవచ్చు, ఎందుకంటే కాంట్రవర్షీలో ప్రెసెంట్ జైల్లో కూడా ఉన్నారు కాబట్టి ఈమె అయితే రాకపోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొత్త కాన్సెప్ట్తో మనకి బిగ్ బాస్ టీం వాళ్ళైతే ఈసారి మన ముందుకు రావాల్సి ఉన్నారు. సో లాస్ట్ టైం ఇది జరగాల్సి ఉంది. అదేంటంటే డైవర్స్ అయిన కపుల్ని బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకొని వాళ్ళతో హౌస్లో కంటెంట్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేశారనమాట. సో లాస్ట్ టైం వీడియోలో మీకు గమనిస్తే నేను సీజన్ 7కి నోయల్ అలాగే ఎస్తర్ పేర్లు అయితే చెప్పాను, కానీ వాళ్ళైతే రాలేదు. కానీ అది ఈసారి జరగబోతుంది అనమాట. వారధి ఫార్మ్స్ నుంచి నేత్ర అలాగే తన ఎక్స్ హస్బెండ్ అయినటువంటి వంశీ ఫార్మ్స్ నుంచి సో వీళ్ళిద్దరిని తీసుకునే ప్లాన్స్లో అయితే బిగ్ బాస్ టీం అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ వచ్చేసరికి జబర్దస్త్ నుంచి నరేష్ గారు. సో ఈయన లాస్ట్ టైమే రావాల్సింది, రీసెంట్గా శివాజీ గారు కూడా చెప్పారు, కానీ తనకి చిన్న పని ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయారనమాట. సో ఈసారి వచ్చినా లేకపోతే తను రాకపోయినా తనకి బ్యాకప్గా రియాజ్ గారిని కూడా తీసుకుంటున్నారు. సో నరేష్ అలాగే రియాజ్, సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి, అలాగే తనతో పాటుగా మనకి సురేఖావాణి గారి కూతురు సుప్రీతాని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారనమాట. ఇక నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చేసరికి విజేంద్ర సింహ అలియాజ్ నిఖిలు. సో ఇతను ఎన్నో సీజన్ల నుంచి బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అవుతున్నారు, కానీ ఇతనైతే రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సీజన్లో అయినా వస్తారో చూడాలి. ఇక 12th కంటెస్టెంట్ వచ్చేసరికి కిరాక్ ఆర్పి. సో రీసెంట్గా పాలిటిక్స్లో చాలా హాట్ కామెంట్స్ చేసి చాలా బాగా ఫేమస్ అయ్యారు కిరాక్ ఆర్పి గారు. తను రాకపోతే తనకు బ్యాకప్గా చెమ్మక్ చంద్రాని కూడా బిగ్ బాస్ టీం అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మరొక కంటెస్టెంట్ వచ్చేసరికి 2023లో బాగా హల్చల్ చేసిన నేమ్ కుమారి ఆంటీ. సో ఆమె ఇంత పాపులర్ అవడంతో కుమారి ఆంటీ గారి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది అనమాట. ఒకవేళ కుమారి ఆంటీ గారు వస్తే నాకు తెలిసి 4 to 5 weeks గంగాబాలాగా సస్టైన్ అవుతారు, కానీ త్రూ అవుట్ సీజన్ సస్టైన్ అవ్వరని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శిరీష బరెలక్క. సో రీసెంట్గా మ్యారీడ్ అయిన ఈమె కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే తీసుకుంటున్నారనమాట. సో మరి చూడాలి ఈమె ఏమంటారు అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కుషిత కలపు అనే ఆమెను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్. సో సీజన్ 7కి ఏదైతే రావాల్సి ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ సీజన్ 6 నుంచి వచ్చిన ఫైమా ఇతనైతే రికమెండ్ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళకి. సో ఈయనైతే రావాల్సి ఉంది, కానీ లాస్ట్ టైంలో క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ సీజన్లో బిగ్ బాస్ టీం అయితే తీసుకుంటారేమో చూడాలి ఇంకా. ఇక నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసరికి అమృత ప్రణయ్. సో ఈమె గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఆర్జీవి గారు వీళ్ళ గురించి ఒక ఫిలింని కూడా తీశారు కాబట్టి ఈమె కూడా ఒక వెల్ నోన్ పర్సన్ అనే చెప్పొచ్చు. ఇక వారేవా చెఫ్ అనమాట. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మోస్ట్ సెన్సేషనల్ నేమ్ వచ్చేసరికి రైతుబడి రాజేంద్ర. సో రైతులకు తన వంతు సహాయంగా హెల్ప్ చేస్తున్న రాజేంద్రాన్ని కూడా బిగ్ బాస్ టీం అయితే తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇక ఒక నలుగురు ఎక్స్ కంటెస్టెంట్స్ ని కూడా బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అవ్వడం జరిగిందన్నమాట. వాళ్ళెవరంటే యాంకర్ శివ, నయని పావని, సోహెల్ అలాగే శ్రవంతి చొక్కారపు. సో వీళ్ళలో నుంచి కనీసం 2 కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కరెక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక సెన్సేషనల్ నేమ్ వచ్చేసరికి ప్రసాద్ దేవరకొండ. సో నాకు తెలిసి ప్రసాద్ అయితే మాక్సిమం రాకపోవచ్చు అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇంతమంది కంటెస్టెంట్స్ ఈ 20 మెంబర్స్లో మీకు ఎవరెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.